అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః. జూలై 6 నుండి ప్రారంభమైన బోనాల జాతర ఉత్సవాలు శ్రీ మహాకాళేశ్వరి దేవాలయం మిర్యాల మండిలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది 6వ తారీఖు నాడు మహాభిషేకం అని, 7వ తారీఖు ధ్వజారోహణ, అదే రోజు అగ్ని ప్రతిష్ట శ్రీ పీఠాధిపతి హంపి విద్యారాయణ స్వామివారిచే అగ్ని ప్రతిష్ట జరిగింది. అప్పటి నుండి 300 పారాయణాలు, 30 హోమాలు, తీచేత చండి హోమం జరిగింది. శుక్రవారం నాడు మహాపూర్ణావతి, తదుపరి లక్ష కుంకుమార్చన, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన, శాకాంబరి అలంకరణ, పులంగి సేవ, ఇలాంటివి ఈ 23 రోజుల నుండి మేము పూజ జరుపుకుంటున్నాం. నిన్న ఆదివారం నాడు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది, బోనాలు. మళ్ళీ ఇవాళ సోమవారం నాడు అమ్మవారి భవిష్యవాణి రంగం కార్యక్రమం కూడా ఎప్పుడే ముగిసింది. తదుపరి పోతరాజు గావు ఉంటుంది. ఇప్పుడు తదుపరి అమ్మవారి ఊరేగింపు 4 గంటలకి ఇక్కడ నుండి బయలుదేరి ఈ ఊరేగింపు అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్గట్టి మీదుగా ఢిల్లీ తర్వాత న్యాయపూర్ వరకు సాగుతుంది. అక్కడ అమ్మవారి ఘటం పరిసమాప్తం అవుతుంది. మీ టీవీ ఛానల్ ద్వారా మీ అందరికీ భక్తులు కోరుతున్నాను, ఈ ఊరేగింపులో పాల్గొని మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలుగానే మనం చేస్తున్నాను. 2024 ఈ ఊరేగింపులో ప్రభుత్వంతో పాటు పోలీసులతో కూడా మేమందరం సహకరిస్తూ, వాళ్ళు మాకు సహకరిస్తూ, మేము వాళ్ళకు సహకరిస్తూ ఈ ఊరేగింపు బ్రహ్మాండంగా జరుగుతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. అన్ని దేవాలయాలు కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో ఉత్సవంగా ఈసారి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. 2 కపిటి గంధేడు కింద వరే సింహల మీద వరే పక్షులు 10 వృక్షాలు మధ్యలో మారెళ్ళు విచ్చినేశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాఘవాలనేశ్వరలింగా మా పట్ల భైరవుడా సాలహి గంబాల సదరమండ రూపము 7 గంటల మీద 7 లింగాల మీద తలతది నామరాగుజుని రూపము వెనకది నామర ఏక చిత్తారి గొడుగు రేపల్లే చెన్నై తిరగటి దుర్గయ్య పొగలు సాక్షిగా పొద్దు తిరగని పొన్న పూలు గట్లు తిరగని గన్నర్లు సద్దు తిరగని సంపెంగ వేణులు సకల సూత్రాల సామెటి గంగా, చిన్నేటి గంగా, పెద్దేటి గంగా, 12 వస్తాల భాగరథి గంగా, 9 వస్తాల దమకడ గంగా, కోస్ గంగా, రడ గంగా, రక్త గంగా, నూనె కుండలో ఉండే నిలుపుల గంగా, తేనె కుండలో ఉండే తేలేటి గంగా, పాల కుండలో ఉండేటి పాతల గంగా, సొప్ప బెల్లల తెప్పల గంగా, గంగలే శివునికి శివ పూజ నేడు, పరమేశ్వరునికి శావ లేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండధర జడల జాలాది గంగా, రోమ రోమాన శంకర రమలింగం, కాలన గజలు, గడ దర్శనాలు, కలియ పరీక్షలు, మూకన్న పూత చంద్రం దాచుకున్న చిత్రకన్న దాచుకున్న 14 హస్తాలు ధరించిన మహాన్కాళి చిన్న ఇరభద్ర అక్కమై దేవదూలు లాజరేది మతం పల్లి విధి మంగళాలయ సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుదురుదిలా 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్లా వాడే సకం పేట విధి చాలు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ, మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార, కిన్నర జయించిన ఆనందిషు సత్యనారాయణ, నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టిన నా బులక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి దమరాని డొలనది పంబలను పంబాల జోడు నా బయలవనేది బ్యాగుల కట్ట నా సాకలను సద్రస్త బండ నా బ్యాగరింటిది లదిగంప నా వాళ్ళవానిది బర్ష నా కమ్మరింటిది కొలిమిన సాలానే బంగారాన సరసమైన వాటాన బాలన్ బంగారాన బంగారం 4 గంట నా మాదగింటి ఊటాన పెద్దల నాటి పెద్దమ్మనంటే దండి మారవనంటే పల్లెలమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే, ఒళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఈ అన్నలకు రూపంబు నల్లబోసినంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్టమైసినంటే నా చిన్ని తమ్ముడు పీనుగల మలన శరణము 7 రక జలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం
అమ్మా ఈసారి ఆషాఢ మాసం బోనాల్లో తల్లి ఆషాఢ మాసం మొదటి దినమే మీకు మహాభిషేకమని, తదుపరి ధ్వజారోహణ, అదేవిధంగా శ్రీ హోమంతో అగ్ని ప్రతిష్ట, అదేవిధంగా ఎంతో భక్తి శ్రద్ధ చెప్తున్నాము. ఈ పూజలన్నీ నిర్వహించాము. తదుపరి మహాభిషేకం అని పూర్ణాహుతి, శాకాంబరి అలంకరణ, పులేకి సేవ, లక్ష కుంకుమార్చన, లక్ష్మ బిల్వార్చన, లక్ష పుష్పార్చన, శాంతి కళ్యాణము తొట్టిలో సమర్పించినాం. తల్లి నీకంతా సంతోషంగా ఉందా మా అమ్మ? సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఈ పూజలన్నీ నాకు లెక్క చెప్పుతున్నావా బాలక్క? నేను చేయించుకునే కదా నా బాలులతో అందరితో సంతోషంగా ఆనందంగా జరిపించుకుంటానే. అమ్మా గత 6 సంవత్సరాల నుండి సప్తమాతృలకు సప్తబోధమని విజయవాడ కనకదుర్గ అమ్మవారికి, అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి 6 ప్రధాన దేవాలయాలకు కూడా మేము బంగారు పాత్ర నైవేద్యం సమర్పిస్తున్నాం. పట్టు వస్త్రాలు, ఒడి బియ్యము సమర్పించడం జరుగుతుంది. తల్లి మీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఆనందం. నా అక్క చెల్లెళ్ళకందరికీ చీరసార పెడుతుంది. సంతోషంగా ఉంది బాలక. నాతో పాటు నా అక్క చెల్లెళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా అందుకున్నారు. తల్లి ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం కూడా మీకు ఈ మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అదేవిధంగా మీకు పూజ చేసుకుంటారు. వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, అదేవిధంగా అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సుఖ సంపదతో ఉండాలని దీవించమ్మా. నా గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతోటి వర్ధిల్లా చూసుకునే భారం నాది. అరే కాళ్ళ కూలి నాటితే నా మునివళ్ళతోటి బికే భారం. బాల బచ్చలకే కానీ గర్భిణీ స్త్రీలకే కానీ ఎటువంటి అనారోగ్యము రాకుండా చూసుకుంటా. అమ్మా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఈ పకడ్బందీగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మార్గద్రవ్యాలు, గాంజాని అటువంటి మార్గద్రవ్యాలు దేశ విదేశాల నుంచి రవాణా చేస్తూ యువకులతో పాటు విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నారు. వారికి మంచి మార్గంలో పెట్టి వారికి బంగారు భవిష్యత్తు కల్పించాలని కోరుతున్నాను తల్లి. నా బాలులందరూ చెడు దారిలో పోతున్నారని సక్రమంగా ఉండేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళకు ఎప్పటికప్పుడు నేను వాళ్ళని శిక్షిస్తూనే ఉన్నాను. నేను శిక్షించడమే కాదు, వాళ్ళని రక్షించుతున్నాను. ధన్యవాదాలు తల్లి. హైదరాబాద్ బాగా నగరానికి మిరాల మంది ప్రధానమైన మార్కెట్. ఎప్పటి నుండో ఈ నగరంలో ప్రజలకు కూరగాయలు అందించే మార్కెట్ నేటి వరకు వ్యాపారాలు ప్రధాన కేంద్రంగా ఉంది. వీరందరికీ రాబోయే రోజుల్లో కూడా దినదిన అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అందరినీ కూడా దీవించి వీళ్ళందరినీ కూడా సుఖ సంతోషం ఉండాలని మనవి చేస్తున్నానమ్మా. నా పక్కనున్న వాళ్ళకు, నా బాలులందరికీ నేను విన్నట్టు ఉన్నా బాలక్క. ఎటువంటి ఆపద రానివ్వను. నా దరిదాపుల్లోనే పెట్టుకున్నాను కదా బాలక్క. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.